ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చెద్దాకు ఒక్కరోజులోనే పెద్ద షాక్ తగిలింది. చెద్దా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ల నుంచి 10 లక్షల మంది అన్ఫాలో అయ్యారు. చెద్దాకు ఇదివరకు 14 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉండగా 24 గంటల్లోనే ఆ సంఖ్య 13.4 మిలియన్లకు చేరుకుంది. చెద్దా స్పీచ్లకు ఆకర్షితులై ఎక్కువగా ఆయన్ను ఫాలో చేసింది జెన్జీ యువతని. కానీ పార్టీ మారడంతో వాళ్లే ఎక్కువగా అన్ఫాలో చేసినట్టు తెలుస్తోంది. రాఘవ్కు వ్యతిరేకంగా ఇంటర్నెట్లో పెద్ద ఎత్తున అన్ఫాలో క్యాంపెయిన్ నడుస్తోంది. అంతేకాకుండా బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు సైతం ఆయన ఫాలోవర్ల లిస్ట్ నుంచి వెళ్ళిపోయినట్టు కనిపిస్తోంది. ఇక చెద్దా పార్టీ మారిన తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా ఇన్స్టాలో పెట్టిన 62 పోస్టులను సైతం డిలీట్ చేశారు. చెద్దా పార్టీ మారడంపై సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. చెద్దా పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేస్తే చిత్తుచిత్తుగా ఓడిపోతారని కొందరు అంటున్నారు. ఆమ్ ఆద్మీని చెద్దా మోసం చేశారని విమర్శిస్తున్నారు. మొన్నటి వరకు రాజ్యసభలో సామాన్యుల సమస్యల గురించి మాట్లాడిన చెద్దా ఇప్పుడు బీజేపీలో ఉన్నారు కాబట్టి ఆ సమస్యలపై ఇక ప్రశ్నించరు ఏమోనన్న ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. సోషల్ మీడియా క్రేజ్ చూసి ఓట్లు పడతాయని చెద్దా భ్రమపడుతున్నాడంటూ కొందరు సెటైర్లు వేస్తున్నారు. రాఘవ్ చెద్దా రాజకీయాల్లో ఇప్పటిదాకా ఒక విభిన్నమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం రాజకీయాలే కాకుండా సామాన్యులను ఇబ్బంది పెట్టే పెటర్నిటీ లీవ్స్, ట్రాఫిక్ సమస్యలు, టెలికాం కంపెనీల డేటా పరిమితులు, ఎయిర్పోర్టుల్లో ఖరీదైన సమోసాలు, గిగ్ వర్కర్ల సమస్యల వంటి అంశాలను రాజ్యసభలో ప్రస్తావించి యువతకు చేరువయ్యారు. చివరకు బ్లింకిట్ డెలివరీ బాయ్గా ఒకరోజు పనిచేసి వారి కష్టాలను స్వయంగా తెలుసుకుని 10 నిమిషాల డెలివరీ గడువును కేంద్రం తొలగించేలా పోరాడి యూత్ ఐకాన్గా ఎదిగారు. అయితే ఇప్పుడు రాఘవ్ చెద్దా బీజేపీలో చేరడం వెనుక ఉన్న స్వార్థంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం అన్ఫాలో రాఘవ్ చెద్దా అనే హ్యాష్ ట్యాగ్ వైరల్ అవుతోంది.